అందరికీ నమస్తే, వెల్కమ్ టు సాయి కార్స్ వరల్డ్. గుడ్ ఆఫ్టర్నూన్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఓకేనా? భోజనాలు అయినా మనమైతే చేసేసినాం, ఆఫీస్ కాంచి వచ్చినాం, భోజనం చేసినాం. ఇక మనకు చూడొచ్చు స్క్రీన్ మీద ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి కనకదుర్గమ్మ సన్నిధి నుంచి మరో కార్ వచ్చేసిందన్న. మారుతి 800 ఏసీ 2006 మోడల్ పెట్రోల్ వర్షన్. ఈ కార్ని పెట్టారు ఆంధ్రప్రదేశ్ విజయవాడ, ఆంధ్రప్రదేశే విజయవాడ శివానగర్ అంట. పోతే అన్న పేరు నారాయణ గుల GULA అని పెట్టిండు అన్న పెట్టిండు. 2006 పెట్రోల్ వర్షన్. 4 టైర్లు కూడా 80% ఉన్నాయని చెప్పిండన్న. ఏసీ వర్కింగ్ అని చెప్తున్నారు. నాన్ యాక్సిడెంట్ కంపెనీ పెయింట్తో ఉంది. దీని రీడింగ్ వచ్చేసి 52,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఓకేనా? పోతే అన్న దీని ప్రైస్ మనకు 75,000 ఎక్స్పెక్ట్ చేసిరు. అంత కాదన్న చెప్పండి అని చెప్పిన 70,000 అని చెప్పారు. బట్ దీని పేపర్స్ వ్యాలిడిటీ 2026 వరకు వ్యాలిడిటీ ఉన్నాయన్న. అంటే 23, 24, 25, 26 ఇంకా 4 ఇయర్స్ పేపర్స్ వ్యాలిడిటీ ఉంది అన్న. 75 నుంచి 70లో కూడా నేను ఒకటే అన్న కొంచెం స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పిన. ఓకే ఇద్దామని చెప్పారు. బిలో 70 కన్నా ఇంకా తక్కువలో కూడా ఇస్తారు, అంటే స్లైట్లీ నెగోషియబుల్. అది కూడా మీరు కార్ దగ్గరికి వెళ్ళాలి, మొత్తం కంప్లీట్ చెక్ చేసుకోండి అన్న. ఇంజన్ బాడీ సస్పెన్షన్ మొత్తం చెక్ చేసుకోండి. మొత్తం ఫస్ట్ కింద మీరు డాష్ ప్యానల్ చూసుకోవాలి. ఎందుకంటే డాష్ ప్యానల్ అనేది కింద ఇంజన్ బెడ్ మొత్తం దాని మీద వెయిట్ ఉంటుంది. అది ఒకవేళ పోతే మాత్రం ఇక తెలుసుగా 20,000 పట్టుకోవాలి. ఫస్ట్ అది చెక్ చేసుకోండి. పోతే నెక్స్ట్ అఫ్రాన్లు, ఫుట్ బోర్డులు, పిల్లర్లు, ముందు లెగ్ పీస్లు, క్రాస్ మెంబర్ ఇవన్నీ చెక్ చేసుకుని పోతే మళ్ళీ ఇంజన్ కూడా స్టార్ట్ చేసినాక ఇంజన్ గేజ్, ముందు ఇంజన్ గేజ్ అది ఉంటుందన్న స్టిక్ తీయండి, ఏళ్ళు పెట్టండి, రేజ్ చేయండి. ఫింగర్కు ఆయిల్ తగిలిందా వీక్ ఉన్నట్టు, ఇక మ్యాక్సిమం స్మోక్ వచ్చినా ఇక ఇంజన్ ప్రాబ్లం ఉన్నట్టు. ఓకేనా? అది ఇక మీకు షాక్ అబ్జర్వర్లు అంటే ముందు బాగా కూర్చొని మంచిగా ఇట్లా కొంచెం యాక్షన్ ఇవ్వండి. మంచి యాక్షన్ ఉందనుకోండి షాక్ అబ్జర్వర్లు ఉన్నట్టు. ఫ్రంట్ బ్యాక్ కూడా డిక్కీ ఓపెన్ చేయండి, మంచి యాక్షన్ ఇవ్వండి. మంచి యాక్షన్ ఉంటే ఉన్నట్టు, లేదు ఎటువంటి యాక్షన్ లేదంటే షాక్ అబ్జర్వర్ పోయినట్టు. ఇక మీకు కొంచెం మైలేజ్ కూడా తక్కువ వస్తుంది. ఓకేనా? కొంచెం మనం అనుభవం చేయబట్టి మీకు సింపుల్లో చెప్తున్నా. ట్రయల్ కూడా వేయండి. ట్రయల్ వేస్తే మీకు యాక్షన్ బట్టి అర్థమైపోతుంది. సస్పెన్షన్ కూడా ఏమైనా వన్ సైడ్ గుంజుతుందా, స్ట్రైట్గా వెళ్తుందా, అసలు మూమెంట్ మనం బండి డ్రైవ్ చేయాలని అర్థమైపోద్ది అన్న. ఫీల్ అనేది మనకు కొత్త బండితో ఉన్న ఫీల్ వస్తుంది. బండి కండిషన్ ఉంటే కొంచెం మంచిగా ఉంటాయి. ఇక వన్ సైడ్ లాగుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక అది వేరే ఉంటుంది. ఇక మొత్తం అరుస్తుంటుంది, మొత్తం వైబ్రేట్ అవుతుంటుంది. మనం షార్ట్కట్లో మీకు చెప్పేసినాం అంతే. కార్ అయితే ఇదన్న 2006 ఇక విజయవాడ నుంచి పెట్టిరు మనకి. ప్రైస్ అయితే 70లో కూడా మీకు స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పిన. నేను మీకోసం కంపల్సరీ ఓనర్తో ఫస్ట్ ఫైట్ చేస్తాను. నేను వాళ్ళు పెట్టగానే ఎమ్మట రైట్ పెట్టి పెడద్దు అని నేను పటాపట అప్లోడ్ చేయనన్నా. మ్యాక్సిమం ప్రైస్ చూస్తా, రీజనబుల్ ఉందా, బండి ఒరిజినాలిటీ ఉందా. కొంచెం బండి ఒరిజినాలిటీ ఉంటే కొంచెం ప్రైస్ కూడా నేను అంతగా టైట్ చేయను. బండి కొంచెం ఒరిజినాలిటీ లేకుండా మాత్రం మ్యాక్సిమం తక్కువ చేస్తా. ఓకేనా? కార్ అయితే ఇది 2006 ఏసీ వర్కింగ్ అంటుండు. పేపర్స్ వ్యాలిడిటీ ఉంది 2026 వరకు. టైర్లు 80%, కంపెనీ పెయింట్తో ఉంది. ఇంకేముందన్న 52,000 52,000 కిలోమీటర్ మాత్రం తిరిగింది. ఎక్కడో మాట అయినా నువ్వు 343 మినిట్స్ అయింది చూబట్టి. ఇది కారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గర వెళ్ళండి, మొత్తం నచ్చితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత తీసుకున్న వాళ్ళు మనకు ఒక ఫోటో పెట్టండి. సోల్డ్ అవుట్ అయ్యి మీరు తీసుకున్నారనుకోండి, హ్యాపీగా తీసుకోండి. నాకు మన వాట్సాప్ నెంబర్ తెలుసుగా 8247501377కి మీరు తీసుకున్న తర్వాత అది మీ పని అన్న, మీ డ్యూటీ అనుకోవాల్సిందే. మీకు నేను ఇప్పిస్తున్నా, మీరు హ్యాపీగా తీసేసుకోండి. నాకు సోల్డ్ అవుట్ అయిన తర్వాత కార్ ముందు కూడా ఒక ఫోటో పెడితే ఏమైందంటే ఈ ఫోటో మనం మళ్ళీ రీఅప్లోడ్ చేస్తాం కార్ సోల్డ్ అయిందని. దాన్ని చూసిన వాళ్ళు ఏం చేస్తున్నాడు, అరే అన్న ఛానల్లో ఇవాళ ఉదయం పెట్టిండు, సాయంత్రం సోల్డ్ అవుట్ అయిపోయింది, అరే మన కార్ కూడా పెడదాం, మనది కూడా సోల్డ్ అవుట్ అయిపోద్ది, తొందరగా సేల్ అయిపోద్ది అని చాలా మంది ముందుకు వస్తారు. దాంతో చాలా మందికి మనం అందేలేస్తాం. అది అట్లా, అంతేగాని వేరే ఏం లేదన్న. కొంచెం ఇందాక ఒక వీడియోలో అయితే మాట్లాడినాం, కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే సారీ అన్న. ఓకేనా? రైట్. కార్ అయితే ఇది నచ్చితే తీసేసుకోండి. ఇంకా మీ కార్ కూడా ఉంటే పెట్టండి. వీడియో నచ్చితే లైక్ గట్టిగా కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ చేయకూడదు. ఓకేనా? ఆన్లైన్ పేమెంట్ చేయకండి. మరి ఉంటా, ఇంకా ఉన్నాయి పెడదాం. ఓకేనా? రైట్ అన్న. వెనక సినిమా వస్తుంది, సినిమా కాదు సీరియల్ అది.
ఓకే మరి ఉంటా.